research-based education, SAP, PEGA certifications, entrepreneurship, KL, deemed to be university. శరణ్ చౌదరి మీరు భూ ఆక్రమణలకు పాల్పడ్డారు, తనని కిడ్నాప్ చేసి బలవంతంగా తన ఇంటిని రాయించు. అసలు విజయ్ అంటేనే కూడా పిటిషన్ దారు కూడా మీ ప్రభుత్వం చాలామంది కాంగ్రెస్ నాయకుల మీద బీఆర్ఎస్ నాయకుల ఫోన్లు ట్యాప్ చేసిందని ప్రతిరోజు వార్తలు వస్తున్నాయి. నిజం. ఒకటి ఫోన్ ట్యాపింగ్లో మీ పేరు వినబడుతుంది, రెండు శరణ్ చౌదరి భూములు ఇంకా సార్ ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ఫోన్ ట్యాపింగ్ అంశానికి సంబంధించినటువంటి చర్చ నడుస్తుంది. నిజంగా మీరు ఫోన్ ట్యాపింగ్ మాకేమైనా సంబంధం ఉంటుందా? ఆ పర్వతగిరి అన్నప్పుడు నాకు కులం కలిపి మీ బంధువుకో ఫ్రెండ్కో ఆస్తిని అక్రమంగా రాయించి పెట్టారు, తనని కిడ్నాప్ చేసి. ఒక నిమిషం అండి, నన్ను కావాలని ఫోన్ ట్రాపింగ్లో ఉన్నదని రోజు లీక్ ఇప్పుడు లేనిది పొగరాదంటారు దగ్గర గారు, కానీ ఎందుకు మరి ఇన్ని చోట్ల పొగలు ఎందుకు వస్తున్నాయి? పార్టీ నాయకులకు పార్టీ మీద నమ్మకం ఎందుకు పోయింది? ఈ పార్టీలో ఉంటే పార్టీ నాయక కార్యకర్తలు లీడర్లు పోయేటోళ్ళంతా కూడా ఏదోన్న ప్రస్తుతం ఎమ్మెల్యేగా ఉన్నటువంటి యశస్విని రెడ్డి అత్త ఝాన్సీ రెడ్డి కూడా ఎర్రబెల్లి దయాకర్ ఏం చెప్తుంది? నేను చెప్తే ఇంటలేరు, నా మీద పోటీ చేస్తాను, నా మీదనే ఆరోపణ. బీఆర్ఎస్ నుంచి బయటికి వెళ్ళాలి అనే ఆలోచన మీ మదిలో? మేము కొన్ని పొరపాట్లు చేసినాం. టీఆర్ఎస్ మా పార్టీకి మారటం కూడా చెప్పేది. ఇప్పుడు టీఆర్ఎస్ అంటే తెలంగాణ అనేది, టీఆర్ఎస్ అంటే ఎవరు రాజ్యాంగం మారాలి అని గతంలో కేసీఆర్ అన్నారు, కానీ మీ పార్టీలోకి వచ్చిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ రాజ్యాంగాన్ని ఎలా మారుస్తారని క్వశ్చన్ చేస్తున్నారు. దాని గురించి ఆరూరి రమేష్ని మీరు బలవంతంగా కారులో తీసుకువెళ్ళి ఏం మాట్లాడారు? ఆయన ఆరూరి రమేష్ నేను రమ్మంటే వచ్చింది కదా, నేను గుంజలే. మీరే కారులో బలవంతంగా తీసుకువెళ్ళిపోయారు. చూసిండ్రా మీరు కారు ఫోటో చూసిండ్రా? చూపెట్టి. నమస్తే, వెల్కమ్ టు ఆర్టీవీ అన్సెన్సార్డ్. ఈరోజు ఆర్టీవీ అన్సెన్సార్డ్కి నేను వెల్కమ్ చేస్తున్నాను మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావుని. ఎర్రబెల్లి దయాకర్ రావు గారు, వెల్కమ్ టు ఆర్టీవీ అన్సెన్సార్డ్. ఎలా ఉన్నారు? బాగున్నా సార్, మీరు ఎట్లున్నారు? బాగున్నానండి. ఎర్రబెల్లి దయాకర్ 6 సార్లు వరుసగా ఎమ్మెల్యేగా గెలిచారు, మధ్యలో ఒకసారి ఎంపీగా కూడా గెలిచారు. 2023 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల వరకు ఆయన మంత్రిగా కూడా ఉన్నారు. కానీ ఇప్పుడు ఎర్రబెల్లి దయాకర్ చుట్టూ కొన్ని వివాదాలు కూడా చుట్టుముడుతూ ఉన్నాయి. ఫోన్ ట్యాపింగ్ దగ్గర నుంచి భూ ఆక్రమణల వరకు ఆయన చుట్టూ కొన్ని వివాదాలు చుట్టుముడుతూ ఉన్నాయి. ముఖ్యమంత్రికి ఫిర్యాదు చేశారు, డీజీపీకి ఫిర్యాదు చేశారు, కేసు కూడా నమోదైనట్టుగా తెలుస్తోంది. వీటన్నిటితో పాటు ప్రస్తుత తెలంగాణ రాజకీయ పరిస్థితులు, పరిణామాలపై మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్తో మాట్లాడదాం. దయాకర్ గారు, నా ఫస్ట్ క్వశ్చన్ ఏంటి? మిమ్మల్ని దయాన్న అని పిలుచుకుంటారు, అందరి మీద నేను దయతో ఉంటానని మీరంటూ ఉంటారు, కానీ శరణ్ చౌదరి మీరు భూ ఆక్రమణలకు పాల్పడ్డారు, తనని కిడ్నాప్ చేసి బలవంతంగా తన ఇంటిని రాయించుకున్నారని చెప్తున్నారు. మీపైన కంప్లైంట్ కూడా చేశారు. ఆయన ఇచ్చిన కంప్లైంట్లో మీరు క్లారిటీ మీరు చూస్తే మీకు అర్థమవుతుంది. శరణ్ చౌదరి బ్యాక్గ్రౌండ్ కూడా మీరు తెలుసుకోవాలి. ఆయన ఎవరో తెలియదు. అసలు విజయ్ అంటేనే కూడా పిటిషన్ దారు కూడా నాకు పెద్ద పరిచయం కూడా లేదు. నాకున్న వాస్తవం చెప్తున్నా. నేను తానామా సభలో పోయినా. తానామా సభలో అంతా 10 కలిసి ఈ విజయ్కి అన్యాయం జరిగింది, మీరు ఏదన్నా సాల్వ్ చేయండి అని తానా సభలో వాళ్ళందరూ కలిసి నాకు రిప్రజెంటేషన్ చేసింది. మంచిది, మీరు హైదరాబాద్కి వచ్చినప్పుడు కలవండి నేను చెప్పాను. ఆయన వస్తే నేను ఆ కాయిదాలు చూసిన తర్వాత నాకు ఎందుకు ఆయన కరెక్ట్ అనిపించింది. నేను అసలు ఈ ల్యాండ్ కేసులలో పట్టించుకోను. రోజుకు నాకు హైదరాబాద్లో మీ అందరికీ తెలుసు 1000 మంది ఉంటారు విజిటర్స్. అదే హనుమకొండలో దాదాపు 2,000-3,000 మంది ఉంటారు. వాళ్ళు ఇచ్చిన రిప్రజెంటేషన్కు మన ఆఫీసర్లకు ఎవరికొరకు చెప్తాం కదనండి. దాంట్లో జెన్యూన్ ఉంటే చేయండి అని చెప్తాం. నేను రోజు చెప్తా, నేను పలానా వాళ్ళకి సపోర్ట్ చేయమన్నాను. పాప సిపి ఆనంద్ గారు కూడా చాలా స్ట్రిక్ట్ మనిషి, ఆనెస్ట్ మనిషి. ఆయన బ్యాక్గ్రౌండ్ నాకు మొత్తం తెలుసు. ఆయన ఒక పద్ధతి మనిషి. నేను వాళ్ళు వస్తే సిపి ఆనంద్ గారికి ఫోన్ చేసి 5 కోట్లు ఇచ్చిండట, ఇక పేపర్స్ ఉన్నాయి,
రాసిచ్చాడు 5 కోట్లు. ల్యాండ్ ఇస్తానన్నాడు, ఇస్తలేడు, తిప్పించుకుంటాడు. ఏదన్నా పిలిచి వాళ్ళు కూడా అడిగింది కేసు పెట్టండి, వాళ్ళు అడిగింది కూడా పైసలు ఇవ్వని కూడా అల్లే, కేసు పెట్టు అని వాళ్ళు ఇచ్చిండ్రు. వాళ్ళు కేసు పెట్టు, వాళ్ళు పైసలు ఇవ్వని కూడా అడగలేదు. పైసలు ఇస్తే ఇవ్వని, లేకపోతే కేసు అని పెట్టు అని. కేసు కూడా పెట్టలేరట. పాపం వాళ్ళు కేసు పెడతానని ఆయన చుట్టూ ఆనంద్ గారికి చెప్పిన సంగతే నాకు ఎరక. మళ్ళీ ఏం జరిగింది ఏందనేది కూడా నాకు తెలియదు. మీరు అదే విషయం చెప్పారు. కానీ మీకు 100 మంది 1000 మంది మీ దగ్గరికి వచ్చి ఇలాంటి ఫిర్యాదులు చేస్తూ ఉన్నప్పుడు విజయ్ విషయంలోనే మీరు అంత చొరవ ఎందుకు తీసుకున్నారు? ఒకటి, విజయ్కి ఎవరికైనా చొరవ చూపెడతా. అన్యాయం జరిగిన ప్రతి వ్యక్తికి నేను చొరవ చూపెడతా. విజయ్కి అన్యాయం జరిగింది. 5 కోట్లు క్లియర్గా ఉన్నాయి కదా తీసుకున్నట్టు. ఆయనకు ల్యాండ్స్ ఇస్తానని ఇవ్వలేదు, చెప్పిన తప్పే ఉన్నదంటే. కానీ విజయ్ విషయంలో ఒక సివిల్ మ్యాటర్ కనిపిస్తుంది. దాంట్లో పోలీసులు ఎందుకు ఇన్వాల్వ్ అయ్యారు? ఒక మంత్రి హోదాలో అది ఆయన ఏమీ క్లారిటీ ఇస్తలేడు. ఆయన పోలీస్ స్టేషన్లో ఒక 10 టైమ్స్ పోయిండట. దీంట్లో సివి ఆనంద్ ఎవరికో చెప్పిండు, అది అయిపోయింది. ఆయనే పోలీస్ స్టేషన్లో ఒక 10 సార్లు ఆయనను హరాస్మెంట్ చేసిండని ఆయన ఇండైరెక్ట్గా ఒప్పుకుంటాడు. ఆయన మీద దాదాపు రేపు తెలిస్తే మీకు 10 కేసెస్ ఉన్నాయి. అసలు వ్యక్తి గురించి మీరు మాట్లాడు కూడా తప్పు. నా దయచేసి ఎదురండి కేసెస్, చీటింగ్ కేసెస్ 1 2 3 4 5 కేసెస్ ఉన్నాయి. ఇంకా 10 వెళ్తానే. 10 కేసెస్ ఉన్నాయి. ఓకే, మీరు ఒక నిమిషం మీరు ఏంటండి, వాళ్ళ మిస్సెస్ది పాస్పోర్ట్ కూడా రద్దు చేసిండ్రు. అంటే మీరు మిస్సెస్ పేరు మీద దొంగ కంపెనీ పెట్టి అసలు వ్యక్తి గురించి నేను డిస్కషన్ చేస్తుడు. నాకు మిమ్మల్ని ఏ కేసుకు సంబంధించి ఒక రిట్ పిటిషన్ వేస్తే హైకోర్టులో రిట్ పిటిషన్ మూవ్ చేశాడు ఆర్టికల్ 226 కింద. కానీ రిట్ పిటిషన్ కూడా పోలీసులు ఫోర్స్ చేసి బలవంతం చేసి అది విత్డ్రా చేసి, ఈ కేసుకి ఆ కేసుకు సంబంధం లేదు, ఇది వేరే కేసు. ఓకే, ఇది మీరేమనుకుంటున్నారంటే ఇది వేరే, ఈయనకు సంబంధించిన కేసెస్ కాయి, వేరే వాళ్ళవి. ఓకే, మీరు ఇట్ల మీద కొన్ని నోట్స్ కూడా రాసుకున్నారు. ఏంటి ఈ కేసులకు సంబంధించిన ఏంటి? ఈ కేసులకు సంబంధించి మీకు చెప్తున్నా, మీరు వెరిఫై చేయండి. ఓకే, ఇప్పుడు వేరే వాళ్ళ పేరు మీద వేసిండు, అన్ని దొంగ కంపెనీలు పెట్టిండని, చీటింగ్ చేసిండని, మా దగ్గర డబ్బులు తీసుకున్నారని గతంలో పాత కేసులు అవన్నీ. ఈ కేసు కాదు అది. నేను ఒక్కటే మీరు రిక్వెస్ట్ చేస్తున్నా, అంటే పోలీసు వాళ్ళు హరాస్మెంట్ చేసిండని అంట. ఈయన ఏమన్నాడు? మీరు విజయ్ది స్టేట్మెంట్ కూడా మీరు చూడండి. నాది కేసు బుక్ చేయమన్నట్టు తిరుగుతాండి ఆయన. నేను ఎట్లనో కోర్టు ద్వారానో ఎట్లనో తెచ్చుకుంటా, నాకు పిటిషన్ ఆయన ఏమంటాడు, కాంప్రమైజ్ చేసుకొని ఎంతో కొంత ఇస్తాయని ఆయనే. మీరు విజయ్ స్టేట్మెంట్ చూడలేదా మీరు? అవును, చూసాం, విజయ్తో మాట్లాడాం కూడా. కానీ మరి ఎందుకు శరణ్ పోలీసుల చేత నన్ను కిడ్నాప్ చేయించారు, నేను వేసిన కేసులను విత్డ్రా చేయించారు, నన్ను కొట్టారు, ఇదంతా కూడా దయాకర్ దగ్గరుండి చేయించారు, ఇంటిని రాయించుకున్నారు శరణ్ అంటే? ఒక్క వరంగల్ జిల్లాలో 40 ఏళ్ళ నుంచి రాజకీయాలు ఉన్నా ఎప్పుడన్నా వచ్చిందా అండి నా మీద ఒక్క ల్యాండ్ కేసు కానీ, ఒక దందా కేసు కానీ ఏదన్నా ఇన్వాల్వ్మెంట్ అయ్యింది దయాకర్? ఇవాళ కావాలని దీని ఎనుకో హస్తం ఉండి నడిపిస్తాను. ఎవరు హస్తం ఉందనుకుంటున్నారు దీని వెనుక? ఎవరున్నారో అది బయటకు వస్తుంది. నేను చెప్తున్నా, ఆయన బీజేపీకి చెందిన వ్యక్తి, కంప్లైంట్ ముఖ్యమంత్రికి నేరుగా కంప్లైంట్ చేశారు. ఆయన హస్తం పార్టీ నేతలు ఉన్నారనుకుంటున్నారా? బీజేపీ పార్టీ కూడా సస్పెండ్ చేసింది ఆయన. బీజేపీ పార్టీ కూడా కాదు, ఆయన ఈ దందాలు చేస్తున్నాడని బీజేపీ పార్టీ కూడా సస్పెండ్ చేసింది. మీరు తెలుసుకోండి అవన్నీ బ్యాక్గ్రౌండ్. మీరు దయచేసి నేను మీరు ఆ పోలీస్ స్టేషన్లో మీరు ఒక పిటిషన్ పెట్టి దాదాపు 12-15 ఎక్కువ కేసెస్ ఉన్నాయట, ఈ చీటింగ్ కేసెస్. ఆయన గురించి నేను మాట్లాడు కూడా, మీరు నన్ను అడుగుడు కూడా అంటే. కానీ దయాకర్ గారు, మీ మీద వచ్చిన ఆరోపణలు చాలా తీవ్రమైనవి. మీరు స్వయంగా బెదిరించి మీ బంధువు పేరుతోటి ఇంటి రాయించుకుని అంటున్నారు. మీరు ఒక్క నిమిషం, ఆ బంధువు అని అన్నారు కదా, ఆయన చెప్పిన దాంట్లో బంధువు ఉన్నాడు కదా, ఆయన ఎక్కడతాడు? ఆయన మీ బంధువు అవుతారా కదా? చెప్పండి, ఆయన ఎక్కడతాడు? మీకు ఏమైనా ఐడియా ఉన్నదా? లేదు. విజయవాడ. ఏం క్యాస్ట్ ఐడియా ఉన్నదా? లేదు. కాపు. ఇప్పుడు కాపు ఆయన విజయవాడ, నాకు బంధువు అని
రాంగ్ స్టేట్మెంట్. దీంట్లో మీకు అర్థమవుతుంది కదా, ఆయన ఇచ్చిన పిటిషన్ కూడా బంధువు కాకపోతే ఫ్రెండ్ అయ్యి రెండు కూడా కాదండి. మీరు ఆయనే చెప్పిండు బంధువు పేరు మీద రిజిస్ట్రేషన్ చేయించిండని పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేసిండు. ఈడే ఎంత అవద్దో మీకు అవుపడుతుందో తెలుస్తలేదా? ఆయన విజయవాడ కాపు, వాళ్ళ ఫ్యామిలీ అంతా కాపే, ఆయన మిస్సెస్ అంతా కూడా కాపే, వాళ్ళ కుటుంబం అంతా విజయవాడే. కానీ ఒక సివిల్ కేసులో పోలీసులు తీసుకెళ్లి 3rd డిగ్రీ ప్రయోగించటం, దాంట్లో మంత్రిగా మీరు ఇన్వాల్వ్ అవ్వటం ఎట్లా సమర్థించారు? మళ్ళీ మీరు అదే అంటారు, 3rd డిగ్రీ అసలు చెయ్యలేదనేది వాళ్ళది. 3rd డిగ్రీ ఆయన ఇంకా ఏ కేసులలో చేసిండ్రో అది మనకు తెలియదు. అది ఈయనే కాంప్రమైజ్ అయ్యిండు. ఈయన కేసు పెట్టు అంటే కాంప్రమైజ్ అయ్యి నేనేదో ఇల్లు రిజిస్ట్రేషన్ చేస్తా అంటే ఆ ఇల్లు ఈయన పేరు మీద లేదు, వాడు బ్యాంకు పెట్టిండు, ఆ బ్యాంక్ పైసలు కట్టి ఇంకా 2.5 కోట్లు ఇవ్వాలని ఆయన చెప్పుకుంటాండే విజయ్. నాకు ఇంకా 2.5 కోట్లు రావాలి, ఆ 2.5 కోట్ల గురించి నేను రోజు అడుగుతుంటే ఇదో తప్పుడు సృష్టించి ఎగ్గొట్టేందుకు ప్రయత్నాలు చేస్తాడని. సార్, ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ఫోన్ ట్యాపింగ్ అంశానికి సంబంధించినటువంటి చర్చ నడుస్తుంది. నిజంగా మీరు ఫోన్ ట్యాపింగ్కి పాల్పడ్డారా లేదా? నేనెందుకు పాల్గొంటాను? మాకేం సంబంధం? ఫోన్ ట్యాపింగ్ మీరు ఒక్కటి మాకేమైనా సంబంధం ఉంటుందా? ఆ డిఎస్పీ అతడు పర్వతగిరిలో బంధువు అట, ఆయన వాళ్ళ అమ్మమ్మ ఊరట. ఆ పర్వతగిరి అన్నప్పుడు నాకు కులం కలిపి దయాకర్రావుకు దగ్గర పెట్టించిండను బదనం. అది అసలు ఆయన ఇంతవరకు మీరు చెప్తారు నమ్మరో ఆయన పరిచయం కూడా లేదు. వాళ్ళ అమ్మమ్మ పరిచయం. కానీ అందరూ మీ జిల్లాకు చెందిన ఆఫీసర్స్ అందులో ఉన్నారని చెప్తున్నారు. ఎవరున్నారు? పోలీస్ అధికారులు అందులో ఇన్వాల్వ్ అయిన అధికారులు అందరూ మీ జిల్లాకు చెందిన ఉండొచ్చు, జిల్లాల అధికారులు ఉండొచ్చు, నేను కాదంటలేదు. ఒకే సామాజిక వర్గానికి చెందిన ఉండొచ్చు, తప్పేంది? అప్పుడు అయ్యర్ ఆఫీసర్స్ ఎవరు? అయ్యర్ ఆఫీసర్ ఎవరు? డీజీపీ ఎవరు? ఇంకా అందరూ బీహార్కి చెందిన వాళ్ళందరూ ఉన్నారు కదా. కానీ దయాకర్ గారు, ఈ రాధాకృష్ణరావు పేరు కూడా ఈ ఫోన్ ట్యాపింగ్ లో వినిపిస్తోంది. ఇదే రాధాకృష్ణరావు, డీసీపీ రాధాకృష్ణరావుతో శరణ్ చౌదరిని మీరు ఇన్ఫ్లుయెన్స్ చేశారు. శరణ్ చౌదరిని పోలీస్ స్టేషన్ లో నేను రాధాకృష్ణరావు గారికి చెప్పలేదు. సివి ఆనంద్ చాలా మంచి పోలీస్ ఆఫీసర్, మా వరంగల్ పనిచేసిండు. వారికి చెప్పాను, వారు ఎవరన్నా ఆఫీసర్లకు చెప్పొచ్చు. కానీ మీకు ఇది 100 సార్లు చెప్పినా టార్చర్ చేసిండ్రు. ఎందుకన్నా అంటే మీరు ఒక మంత్రిగా పనిచేశారు, ఒక సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్నటువంటి నేతపై మీపై అన్ని ఆరోపణలు చేశారు. పైగా ఏదో చిన్న పోలీస్ కంప్లైంట్ చేయడం కాదు. ఏ ఆరోపణలు చేశారు అంటే మీరు మీ బంధువుకి ఓకే మీరు ఫ్రెండ్ మీరు ఫ్రెండ్ అని అంటున్నారు. ఆయన చెప్పిందని ఆయన చేసిన ఆరోపణలు చెప్తున్నాను. మీ బంధువుకో ఫ్రెండ్కో ఆస్తిని అక్రమంగా రాయించి పెట్టారు, తనని కిడ్నాప్ చేసి. ఒక నిమిషం అండి, మీరే ఎవరన్నా ప్లాట్ ఇస్తానంటారు, పైసలు కడతారు. ప్లాట్ ఇయ్యారంటే ఏం చేస్తారు? మీరు ఏం చేస్తారు చెప్పండి? కోర్టుకి వెళ్తాం. పోలీస్ స్టేషన్లో పెట్టారా? చీటింగ్ కేసు అయితే పోలీస్ స్టేషన్ పెట్టాలి కదా. మరి చీటింగ్ కేసు ఆయన బుక్ చేయమని పోయిండు ఆయన. అంటే శరణ్ చౌదరి మీరంటున్నట్టుగా చీటింగ్లకి పాల్పడి హ్యాబిచువల్ అఫెండర్ అయినప్పుడు ముఖ్యమంత్రి వరకు వెళ్ళాడంటే మీ పైన ఏదైనా కుట్ర జరుగుతుందా? అదే మీరు అర్థం చేసుకోండి. దాని మీద ఆయన చీటర్ అని మీ కేసెస్ చూపెడతా అంటే దాదాపు 20 కేసెస్ ఉన్నాయి, చీటింగ్ కేసులు. ఆయన చీటర్. అలా పైసలు ఇప్పుడు మీరు ఇల్లు కొనుక్కోవాలి, జాగ్ కొనుక్కోవాలి అనుకుంటారు. ఎన్ఆర్ఐ వాళ్ళకి తెలియదు. వాళ్ళు బోకస్ కాయిదాలు సృష్టించి ల్యాండ్ ఉన్నది 300 ఎకరాలు 250 ఎకరాలని ఎన్ఆర్ఐ దగ్గర డబ్బులు వసూలు చేసిండు. అరే వాళ్ళు డబ్బులు ఇవ్వని తిరుగుతాండ్రు. దానికి ఆయన పోలీస్ స్టేషన్ వాళ్ళు పిలిచి డబ్బులు ఇప్పిస్తే నేను అంటున్నది అది కాదు. మీరంటున్నటువంటి చీటర్ ఒక రాష్ట్ర ముఖ్యమంత్రికి ఒక పోలీసు బాస్కి కంప్లైంట్ చేశాడు అంటే ఎంత ధైర్యంతో కంప్లైంట్ చేసి ఉండాలి, ఏ నమ్మకంతో కంప్లైంట్, ఏ బలంతో కంప్లైంట్ చేసి. బ్యాక్గ్రౌండ్ మీరు అన్నట్టు బ్యాక్గ్రౌండ్ ఏమైనా ఉండొచ్చు, ఉండొచ్చు. లేకపోతే నేను ఒకటి చెప్తున్నా, ఇది ఛాలెంజ్ చేస్తున్నా. దీని మీద సమగ్రంగా ఒక ఆఫీసర్ వేసి ఎంక్వైరీ చేయాలి. మీరు డిమాండ్ చేస్తున్నారు? నేను డిమాండ్ చేస్తున్నా. వాడి బ్యాక్గ్రౌండ్ ఏంది, చరిత్ర ఏంది, ఇంకా విజయ్కి రావాల్సిన పైసలు ఏంది, అసలు నా ఇన్వాల్వ్మెంట్ ఎంత ఉన్నది, మొత్తం ఎంక్వైరీ చేయమని నేను. అంటే మీరు శరణ్ చౌదరికి ఎవరున్నారు అని శరణ్ చౌదరి పైన పరువు నష్టం దావా వేసే అవకాశం ఉందా? వేస్తాను. నేను వదిలిపెట్టా. నాకు మచ్చలేదు. నన్ను కావాలని ఫోన్ ట్రాపింగ్లో ఉన్నదని రోజు లీక్, గవర్నమెంట్ లీక్ చేస్తాను. దయాకర్రావు ఉన్నది, దయాకర్రావు పర్వతగిరిలో పెట్టింది, ఇదంతా లీక్. ఇదోటి లీక్.
రాజశేఖర్ రెడ్డి గారు నిప్పు లేనిది పొగరాదంటారు దయాకర్ గారు. కానీ ఎందుకు మరి ఇన్ని చోట్ల పొగలు ఎందుకు వస్తున్నాయి? నిప్పు కూడా సృష్టిస్తారు. ఎవరు సృష్టిస్తున్నారు? మంచోళ్ళ మీద సృష్టించరా? మీకు తెలియదా? మంచోళ్ళ మీద సృష్టించరా? మరి మీరు ఇన్ని ఎల్లబట్టిన చాలా మంది ఉన్నారు, అందరి మీద పెడతారు, అందరి మీద సృష్టిస్తారు. మీ పైన పర్టికులర్ గా సృష్టించడానికి ఏదైనా కారణం ఉందా? పర్టికులర్ పాపం నీతిమంతుడు ఎన్టీ రామారావు గారిని అసుంటి మీద కూడా ఆరోపణలు చేసిండ్రు. మీరు అవన్నీ రుజువైనప్పుడు మన గురించి ఏందనేది తెలుస్తుంది. నా మీద రాజశేఖర్ రెడ్డి పార్టీలకు రావాలని ఎంత ఒత్తిడి చేసిండో మీ అందరికీ తెలుసు. అంటే ఎర్రబెల్లి దయాకర్ కాంగ్రెస్ లో తీసుకొచ్చేందుకు ప్లాన్లు జరుగుతున్నాయంటారా? నాకు వాళ్ళు చేస్తానరా చేస్తలేరని నేను చెప్పా. ఎందుకో దీని బ్యాక్గ్రౌండ్ నడుస్తాను. ఇందులో మీ బ్యాక్గ్రౌండ్ అంటే రేవంత్ రెడ్డిని గతంలో ఓటుకు నోటు కేసులో ఎర్రబెల్లి దయాకర్ ఇరికించారు. ఆ కోపాన్ని ఇప్పుడు తీర్చుకుంటున్నాడా? అది రేవంత్ రెడ్డి గారు కూడా మనసాక్షి కూడా తెలుసు. ఏమని? బయట పొలిటికల్ కనవచ్చు, దయాకర్కు సంబంధం లేదు, దయాకర్ దీంట్లో ఇష్యూ లేదని వింటున్నారా? రేవంత్ రెడ్డి గారు జైలు నుంచి విడుదలైనాక నేనే పోయినా, నేనే కూర్చున్నా, నేనే బిడ్డది అవన్నీ నేనే ముందరబడి చేసినాం. వింటున్నావా? రేవంత్ రెడ్డి గారికి మనసాక్షికి కూడా తెలుసు. దయాకర్ పొలిటికల్గా అంటే అనొచ్చు, కానీ ఆయన మనసాక్షికి ఎరికే దయాకర్కు సంబంధం లేదని. అదే అంటే ఎందుకు మిమ్మల్ని కుట్ర జరుగుతుందని మీరు కూడా అన్నారు. ఒక పోయిన ఎమ్మెల్యేలంతా ఎట్లా పోతారు? పోయిన ఎమ్మెల్యేలు కానీ పోయిన ఎంపీలంతా ఎట్లా పోతున్నారు? ఎలా పోయారు? బ్యాక్గ్రౌండ్ ఏదో ఉండొచ్చు. ఏముండి ఉంటుంది? నాగేంద్ర బ్యాక్గ్రౌండ్ మీరే విచారణ చేయండి. నేను ఒకరి మీద ఆరోపణలు చేయదలుచుకోలే. ఏదో బ్యాక్గ్రౌండ్ ఉంటుంది అంతే. అందుకే వెళ్తారా ఎమ్మెల్యేలు? కానీ ఒక్కడికి ఆపుకోండి. నేను తెలుగుదేశం నుంచి నేను టీఆర్ఎస్ పార్టీలో చేరిన. తెలుగుదేశం పార్టీలో నేను వదిలిపెట్టడానికి సిద్ధంగా లేను. కానీ చంద్రబాబు గారు దుకాణం ఎత్తేసిండు, ఇక్కడ పూర్తి క్లోజ్ చేసిండు. ఇక మేము ప్రజలను కాపాడుకున్నందుకు, కార్యకర్తలను కాపాడుకున్నందుకు మేము 12 మంది ఎమ్మెల్యేలు ఏకమై మొత్తం పార్టీలో కలిపినాం. ఒక నిమిషం మీరు వినండి. నేను అంత తొందరగా పార్టీ మారటానికి కాదు, నేను మారను కూడా. ఈ టీఆర్ఎస్ అడిగారా మిమ్మల్ని ఎవరైనా పార్టీలోకి రమ్మని? నన్ను ఎవరు డైరెక్ట్ అడగలేదు. రేపు చాలా వార్తలు వచ్చే దగ్గర పార్టీ మారుతున్నారు, పార్టీ నన్ను ఎవరు అడగలే. నా ఫ్రెండ్స్ను వాళ్ళని వీళ్ళను అడుగుతున్నారు. ఏ పార్టీ వాళ్ళు అడుగుతున్నారు? అన్ని పార్టీలు. ఓకే. మీరు టీడీపీలో ఉన్నప్పటి నుంచి మీకు రేవంత్ రెడ్డికి మధ్యలో గొడవలు ఉన్నాయా లేదా? గొడవలు ఎక్కడ ఉన్నాయండి? కానీ మీరు రెగ్యులర్గా రేవంత్ రెడ్డి మీద కంప్లైంట్ చేసేవాళ్ళంట. అన్నా అని పిలిచేది, బయటికి పిలుస్తారు. మీరు చంద్రబాబు మీద, ఆయన రేవంత్ మీద కంప్లైంట్ చేసేవాళ్ళంట. నాకు ఎప్పుడు కూడా తగాదాలు లేవు. ఆయన ఇంటికి నా ఇంటికి ఆయన వచ్చేది, ఆయన ఇంటికి నేను పోయేది. కానీ గతంలో మీరే అన్నారు, నేను చంద్రబాబుకి రేవంత్ రెడ్డి మీద నేనే చెప్పాను అని. నేను ఇప్పుడు ఆ వాక్యాన్ని సంబోధించదలుచుకోలేదు. అంటే ఇద్దరు పార్టీల కింద పార్టీల వాదనలు పెట్టుకుంటే అది తప్పు లేదండి. మీరు పార్టీల వాదనలు పెట్టుకుంటూ ఈయనకు టికెట్ ఇవ్వాలి, ఆయనకు టికెట్ ఇవ్వాలని వాదనలు పెట్టుకుంటావు. దానికి దీనికి తగాదాలు ఇక్కడి. రేవంత్ రెడ్డి పైన నేను చాలా సందర్భాల్లో చంద్రబాబుకి కూడా చెప్పేవాడిని అని మీరు. తొందరపడతాడని చెప్పేది, దానికి దీనికే సంబంధం? తొందరపడుతున్నాడని చెప్పేది, తొందరపడొద్దని మనం కలిసిపోవాలనేది చెప్పేది. అది అది తప్ప? సినిమాలో ఐటమ్ సాంగ్ లాంటి వాడు వచ్చి వెళ్ళిపోతుంటాడు హడావుడి చేసి, ఇలాంటి వాళ్ళని అదే తొందరపడతాడు. నేనే చంద్రబాబుకి చెప్పానని మీరు అన్నారు. నేను అట్లా కాదండి. ఆయనే వస్తాడు, మీటింగ్లో మాట్లాడతాడు, వెళ్ళిపోతాడు. అది ఐటమ్ సాంగ్తో మీరు పోల్చాల్సినటువంటి అవసరం ఏమొచ్చింది? ఆయన వచ్చి స్పీచ్ ఇచ్చిపోతాడు, ఆర్గనైజేషన్ చేయడు. ఆర్గనైజేషన్ చేయాలి, స్పీచ్ ఇచ్చిపోడు కాదని నేను విమర్శించేది. అంటే అప్పట్లో మీరు అది ఫ్రెండ్లీగానే రేవంత్ రెడ్డి పైన ఫిర్యాదులు చేసేవారనే కోపం ఏమైనా ఉందా రేవంత్ రెడ్డికి? ఫ్రెండ్లీగానే చెప్పేది, నేను కోప్పడేది కూడా. ఆర్గనైజేషన్ ఉండాలి, సిస్టమేటిక్గా ఉండాలి, మీటింగ్లో స్పీచ్ ఇచ్చిపోవద్దు, కూర్చొని మాట్లాడాలి, టైంకి వస్తావు పోతావు, అది పద్ధతి కాదని చెప్పేది. కానీ ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్, మీ ప్రభుత్వం చాలామంది కాంగ్రెస్ నాయకుల మీద బీఆర్ఎస్ నాయకుల ఫోన్లు ట్యాప్ చేసిందని ప్రతిరోజు వార్తలు వస్తున్నాయి. నిజం ఉందా లేదా చెప్పండి. అది ప్రభుత్వము, పోలీసు ఏం చేసిందనేది వాళ్ళు ఎంక్వైరీ చేయనియండి. మీ మిత్రుడు ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీద దృష్టిలో ఆయన టార్గెట్ చేస్తే ఫోన్ ట్యాపింగ్ జరిగిందనేది నిజమా కాదా? ఇక అది ఏందనేది ఇప్పుడు ఎంక్వైరీలో తెలుస్తుంది. తెలియనండి, వాస్తవాలు బయట పెట్టాలి. ఉత్తగా కావాలని ఇప్పుడు నా పేరు వస్తుందంటే అదంతా బోకస్ అని అనిపిస్తుంది.
నాకేం సంబంధం చెప్పండి ఫోన్ ట్యాపింగ్? అంటే రేవంత్ రెడ్డి టార్గెట్ కాబట్టి ఆయన మీద ఏమన్నా మీరు ఆ మీద ఎందుకు వస్తుందో నాకే అర్థమవుతలేదు. ప్రణీత్రావును బాగా టార్చర్ చేసిండట, నాకు తెలిసింది అక్కడ నుంచే ఊరు చెప్పిండ్రు. అంటే నీకు దయాకరావు నాకు పరిచయం లేదండి, మీ మా బంధువు కూడా పేరు చెప్పమని చెప్పి టార్చర్ చేస్తున్నారు. ఎందుకు అట్లా మీ పేరు చెప్పించడానికి ఎందుకు మరి ఎందుకు అది అర్థమైతలేదు. ఇవన్నీ ఎందుకు వస్తాయి అంటే ఎవరు చౌదరి, మీరు చౌదరి గురించి తెలుసుకున్నారు, ఆయన బ్యాక్గ్రౌండ్ ఏంది, ఆయనకు మీరు సపోర్ట్ చేసుడు ఏంది, ప్రెస్ మీడియా కూడా సపోర్ట్ చేస్తూ నేను బాధపడుతున్నా. సమాజంలో ఒక మంచి వ్యక్తికి నష్టం జరిగితే ఒక మధ్యలో గసుంటి వాళ్ళకి మనం సపోర్ట్ చేసుడు ఎందుకండి? 20 కేసెస్ ఉన్నాయి. ఒక నిమిషం వినండి. ఆయన మా బంధువనో ఇంకోటనో ఏంది ఇది? మనం ఈ బ్రోకర్లకు ముంచెటోళ్ళకు మనం సపోర్ట్ చేద్దామా? కానీ మీ మీద కేసు పెడుతున్నారు. పెట్టని నేను ఎదుర్కొంటా. నేను ఒకటి గుర్తుపెట్టుకోండి, నా మీద ఎన్ని కేసులు ఉన్నాయనుకుంటాను 40 ఏళ్ళల్లో? పబ్లిక్ కేసెసే, అన్యాయంగా ప్రభుత్వాలు పెట్టినాయి. రాజశేఖర్ రెడ్డి విపరీతంగా పెట్టిండు నన్ను. మీరు చూసిండ్రు మహారాష్ట్రలో 10 రోజులు పోలీస్ స్టేషన్లు వేసి కొట్టిండ్రు, జైల్లో పెట్టిండ్రు. అనంతపూర్లో ఓబులాపురం కేసులో 10 రోజులు జైల్లో పెట్టిండ్రు. నాకు ఇవన్నీ, నేను ప్రజల కోసం దేనికైనా సిద్ధమే. నేను తప్పు చేసిన కూడా వదిలిపెట్టకపోయేది, నేను దగ్గరికే రానియా. కానీ ఇక్కడ ఈ కేసులో మాత్రం పబ్లిక్ ఇంట్రెస్ట్ ఏం లేదు, కేవలం మీ ఫ్రెండ్స్ మీ బంధువులో లేదా మళ్ళీ బంధువు అని అంటారండి. అదే మళ్ళీ బంధువు అంటారు, ప్రయోజనమో ఏదో ఉంది. ఆయనకు న్యాయం ఉన్నదా లేదా? మీరు ఒక్కటి ఆయన ఎసుంటి వ్యక్తి అని అవుతాయనే మీకు ఐడియా ఉన్నది. కేసెస్ కూడా చూపెట్టినాం, ఇంకా కేసెస్ ఉన్నాయి. ఇప్పుడు సమాజంలో మీరు దయచేసి మీరు రిక్వెస్ట్ చేసేది ప్రెస్ మీడియా వాళ్ళకి కానీ, ఆయన ఎంతమందిలో ముంచిండు, అతనికి మనం సపోర్ట్ చేయాలా అండి? ఎవరున్నారు శరణ్ చౌదరి వెనుక? ఎవరున్నారు ఎర్రబెల్లి పైన అలాంటి ఆరోపణలు చేయడానికి? శరణ్ చౌదరికి అంత ధైర్యం ఎక్కడి నుంచి వచ్చి? ఎవరో ఉంటారు, నేను ఉంటానని. లేకపోతే శరణ్ చౌదరికి ఏమనుకుంటానంటే, దయాకర్ మీద నేను కాంప్లైంట్ చేస్తే నాకు అధికార పార్టీ లేకపోతే ఎవరన్నా సపోర్ట్ చేస్తారో అనేది దాని మీద కూడా చేయొచ్చు. 2 కోట్లు ఎగ్గొట్టేందుకు చేయొచ్చు. లేకపోతే ఇంకా కేసెస్ అని మీద ఇంకా ఉన్నాయి, ఎన్ఆర్ఐస్ దగ్గర డబ్బులు తీసుకున్నాయి, అవి ఎగ్గొట్టేందుకని చేయొచ్చు. దయాకర్ మీద కాంప్లైంట్ చేసిండనే వారికి ఎవరెవరు మద్దతు తెస్తారనే ధైర్యం ఉండొచ్చు. అట్లా ఉండొచ్చు, ఇట్లా ఉండొచ్చు. ఓకే, ఫోన్ ట్యాపింగ్ నాకు సంబంధం లేదు అని మీరు అంటున్నారు, కానీ గత ప్రభుత్వానికి సంబంధం ఉందా? ముఖ్యమంత్రి స్థాయి, అది ముఖ్యమంత్రి వరకు కూడా దీనిపైన ఇన్వాల్వ్ అయి ఉన్నారు అని ప్రతిపక్షాలన్నీ అంటున్నాయి. బీజేపీ అంటుంది, అధికార పక్షం కాంగ్రెస్ అంటుంది. దాని గురించి ఒక్కటే దయచేసి పూర్తి స్థాయిలో ఢిల్లీ టీం తోటి నన్ను ఎంక్వైరీ చేస్తే మంచిది. ఇంకా రాష్ట్ర ప్రభుత్వం కంటే సరే, రాష్ట్ర ప్రభుత్వంలో కూడా పోలీసు వాళ్ళు మంచి వాళ్ళు ఉన్నారు, మంచి ఆఫీసర్లు కూడా ఉన్నారు, స్ట్రిక్ట్ ఆఫీసర్లు ఉన్నారు, ఆనెస్ట్ ఆఫీసర్లు ఉన్నారు. ఒక మంచి ఆఫీసర్ తోటి ఎంక్వైరీ చేయించండి, నాకేం ఇబ్బంది లేదు. బీజేపీ నేతలు కూడా మా ఫోన్లు కూడా ట్యాప్ చేశారని అంటున్నారు. అవకాశం వచ్చినప్పుడు అందరూ అంటారు. ఆ స్ట్రిక్ట్ ఆఫీసర్ పేరు కూడా మీరే చెప్తారా? ఏది నేను చెప్పా. ఇక ఒకళ్ళు మంచోళ్ళు అంటే ఒకరు చెడ్డోళ్ళు అన్నట్టు వస్తుంది. మీరే అంటారు ఈయన మంచోడు అన్నారు, ఈయన చెడ్డోళ్ళు అని మీరే మళ్ళీ టీవీలలో ఇస్తారు. అంటే సిబిఐ ఎంక్వైరీ వేసినా పర్వాలేదా? ఏది వేసినా పర్వాలేదు. కానీ ఫోన్ ట్యాపింగ్ అనేది మామూలు విషయం కాదు. గతంలో ఒకసారి పార్లమెంటును కూడా కుదిపేసింది ఫోన్ ట్యాపింగ్ అంశం. ఇప్పుడు తెలంగాణ రాజకీయాలను కుదిపేస్తుంది. అంటే ఏమీ లేకుండా ఇన్ని అరెస్టులు ఇంత జరిగిందా? ప్రణీత్ రావు కూడా మొత్తం డివైజెస్ అన్నింటినీ కూడా ధ్వంసం చేశాడు. సరిగ్గా ఎలక్షన్ రిజల్ట్స్ వచ్చిన రోజున దాని మీద ఎవరు తప్పు చేసినా యాక్షన్ తీసుకోమనండి, కావాలని కొంత మీద కేసు పెట్టొద్దు అనేది నా రిక్వెస్ట్. నేను అడిగేది అది కాదు దయాకర్ గారు. ఫోన్ ట్యాపింగ్ అనే అంశం కావాలని తీసుకొచ్చిందా, జరిగిన అంశం అని మీరు అనుకుంటున్నారా? గత ప్రభుత్వ హయాంలో అధికారుల స్థాయిలోనో, ప్రజాప్రతినిధి స్థాయిలోనో, ప్రభుత్వ స్థాయిలోనో జరిగిన అంశమా? కాంగ్రెస్ ప్రభుత్వంలో మా ఫోన్లు ట్యాపింగ్ కూడా చేసినాయి, వింటారా? గతంలో రాజశేఖర్ రెడ్డినప్పుడు కూడా మా ఫోన్లన్నీ ట్యాపింగ్ చేసిండ్రు. కూడా ట్యాపింగ్ చేసిందని నేను అంటలేను, చేసిందని అంటలేను. ప్రభుత్వంలో ఉన్నది కదా, సో అలా ఏమైనా చేసి నేను చేసినా అంటలేను. అది ఏది ఉన్నా యాక్షన్ తీసుకోమని చెప్తున్నాను. ఎవరు చేసినా తప్పు చేసినా యాక్షన్ తీసుకోవాలి. కానీ ఫోన్ కావాలని మమ్మల్ని ఇన్వాల్వ్ చేయకుండా కాని దానికి అనేది మా ఆలోచన. మాకెందుకండి ఫోన్ ట్యాపింగ్? నాకెందుకు? నాకేం అవసరం అండి?
అసెంబ్లీ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ బాగా బలహీనపడింది, సిట్టింగ్ ఎంపీలు కూడా పార్టీలు వదిలి వెళ్ళిపోతున్నారు, వేరే పార్టీ నుంచి పోటీ చేస్తున్నారు. ఎందుకు సడన్గా ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది? ఒక్కటి జ్ఞాపకంచుకోండి, కాంగ్రెస్ పడిపోతుంది అని అనుకున్నాం. మీరు ఒక గుర్తుపెట్టుకోండి, 5 ఎమ్మెల్యేలు ఉన్నారు, కాంగ్రెస్ పార్టీ ఎక్కడ వస్తుందని అనుకున్నాం. మీ అలా 49 ఎమ్మెల్యేలను గెలిపించి అప్పుడు కూడా కాంగ్రెస్ నుంచి టీఆర్ఎస్లో చేరిండ్రు. నేను ఒక్కటే రిక్వెస్ట్ చేస్తున్నా, ప్రజలంతా రియలైజ్ అవుతారు. నేను మొన్న నీ కాన్షియస్ పోయినా, ఒక తండకు పోయినా, 450 ఓట్లు తండది, నాకు పడ్డాయి 100, వచ్చిన వాళ్ళు 300 మంది వచ్చారు. ఆ తండోళ్ళు అయ్యా పొరపాటు చేసినాం, మొత్తం ఎండిపోతాని, మాకు రైతు బంధువు రాలేదు, మాకు గోస ఉన్నది. కానీ ఎందుకు అంటే పబ్లిక్లల్లా ఈ పార్టీ నాయకులకు పార్టీ మీద నమ్మకం ఎందుకు పోయింది? ఈ పార్టీలో ఉంటే పార్టీ నాయక కార్యకర్తలు లీడర్లు పోయేటోళ్ళంతా కూడా ఏదన్నా పనుల గురించి పోతారు. నాకు తెలిసిన కాడికి ప్రభుత్వం అరాచకం చేస్తుందని భయపడిపోయేటోళ్ళు కూడా ఉంటారు. నన్ను తప్పుడు కేసులు పెడతారనేది కూడా భయపడిపోయేటోళ్ళు కూడా ఉంటారు. అట్లా కూడా ఉన్నది, తప్పుడు కేసులు పెడతారు, భయపెట్టిస్తారనే భయంతో కూడా పోయేటోళ్ళు ఉంటారు. లోక్సభ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ ఖాళీ అవుద్దనే వాదన కూడా నడుస్తుంది. దాని మీద మీ కామెంట్ ఏంటి? చూడండి, నాకు ఉన్న అనుభవం చెప్తాను. ఏం జరుగుతుంది? ఆ ఎన్టీ రామారావు గారు ₹2 కిలో బియ్యం ప్రవేశపెట్టిండు. పెన్షన్ విధానం ఆయనే, మహిళలకు హక్కులు కల్పించింది ఆయనే, మండల వ్యవస్థ తెచ్చింది ఆయనే, పట్వారీ వ్యవస్థ తెచ్చింది. అంటే ప్రజలకు దేశంలో ఫస్ట్ టైం చేశాడు. అసొంటి వ్యక్తిని ఓడగొట్టిండు. 5 ఏళ్ల తర్వాత కాంగ్రెస్ అధికారంకి వచ్చింది. కాంగ్రెస్ పార్టీ ఫెయిల్యూర్స్ అన్నీ మళ్ళీ 5 ఏళ్ల తర్వాత ఎన్టీ రామారావు 260 సీట్లు గెలిచాడు. ప్రతిపక్షం కూడా లేదు కాంగ్రెస్ పార్టీ. అంటే ఇంత మంచి చేసిన ఎన్టీ రామారావునే ఓడగొట్టిండ్రు. ఈసారి ఏంటి కారణం ఏమనుకుంటున్నారు బీఆర్ఎస్ పార్టీ ఓడిపోవడానికి? ఇక ఇంకా ఆశకు పోయిండ్రు ప్రజలు. తప్పులేదు, మీరు రుణమాఫీ కొంత లేటుగా చేసినాం. ఇండ్ల విషయంలో కూడా అవి లేటుగా ఇచ్చినాం, దాన్ని బిఫోర్ ఇస్తాం మంచుకోండి. 80% రుణమాఫీ అయింది, ఇంకా 20% కానుండి ఎలక్షన్ కోడ్ వచ్చింది. ఇండ్లవి కూడా మేము మంజూరు చేసినాం, అవన్నీ ఎలక్షన్ కోడ్లో ఆగినాయి. అంటే ఇవన్నీ కూడా మేము బిఫోర్ చేస్తే అదో తీరుండు. వాస్తవంగా కొంత టికెట్లు కూడా మార్చేది ఉండే. మీరు కూడా అన్నారు కొన్ని టికెట్లు 30-40 సీట్లు మార్చుంటే బాగుండేదని. నేను కూడా ఒక సందర్భం ఉన్నది. నేను 7 సార్లు గెలిచిన, నాకు ప్రజల లోపల ఎందుకో ఒకసారి మార్పు కావాలని కోరుకుంటాను. నా సీటు కూడా నేను మార్చుండే, లేకపోతే నా సీటు కూడా నాకు వద్దని అన్నా. అంటే నా సీటే నేను సీఎం గారికి చెప్పాను. అప్పుడు మీ ఓటమికి 7 సార్లు గెలిచాను. ఒకసారి కొత్తలు కావాలని అనుకుంటాను. కానీ మీరు యశస్విని ఇప్పుడు టీవీ ఉన్నది, మీరు చూస్తూ ఉంటారు, ఒకటే టీవీ చూస్తూ అంటారు. ఇంకా కొత్త చూడాలని బుద్ధి పుట్టదా? ఒకటే చూసింది చూస్తూ అంటాం మనం, ఇంకోటి చూడాలని బుద్ధి పుడుతుంది. జనంలో కూడా ఏదో కొత్తది ఏమవుతుందో అని చూసిండ్రు. కానీ మిమ్మల్ని పర్వతగిరికి పంపించేస్తామని శపథం చేసి మరి ఎన్నికల బరిలోకి దిగారు యశస్విని రెడ్డి. నాది వరంగల్ జిల్లా అండి. పర్వతగిరిలో నేను పుట్టిన కావచ్చు. వరంగల్ జిల్లాలో పార్లమెంట్లో మీరు చూసిందో లేదో, కాంగ్రెస్ పార్టీ 5 ఎమ్మెల్యేలు ఆ రోజు ఉద్యమం లోపల టీఆర్ఎస్ పార్టీ ఎంపీ రిజైన్ చేసింది. కాంగ్రెస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి 10 డేస్ వచ్చి బై ఎలక్షన్లో అడ్డా వేసిండు. నేను రూపాయి ఖర్చు పెట్టలేదు. ఉత్త ఓడుతానో గెలుతానో అని నామినేషన్ వేసిన. ఎంపీగా మొత్తం ఇట్లా లేచి నేను గెలిపించిండ్రు ప్రజలు. పర్వతగిరి బిడ్డాన్ని గెలిపించిండా, వరంగల్ బిడ్డాన్ని గెలిపించిండా? మీరు అన్నదానికి జవాబు చెప్పండి. వరంగల్ బిడ్డాన్ని గెలిపించిండ్రు. ఓకే, ఒకసారి యశస్విని రెడ్డి ఏం మాట్లాడారో చూద్దాం. 15 సంవత్సరాలుగా మన నియోజకవర్గాన్ని పట్టి పీడిస్తున్న దగాకోర్ దయాకర్ రావు గారు కేవలం భూ కబ్జాలకి అవినీతికి పాల్పడుతూ ఇక్కడ ప్రజలను మోసం చేస్తుండు తప్ప ఇంకొకటి ఏం లేదు. ఎస్ దగ్గర గారు, మీరు నిజంగా అవినీతి అక్రమాలకు పాల్పడ్డారని నేను
తెరిచిన పుస్తకం లాంటివన్నీ, వైట్ పేపర్ లాంటివని అని చెప్తున్నారు. ఎన్నికల ముందు యశస్విని రెడ్డి కూడా మీ పైన ఆరోపణ. ఎన్నికలప్పుడు మాట్లాడరా అండి నా మీద? మాట్లాడరా? రేవంత్ రెడ్డి కూడా చేశారు. ధరణి పోర్టల్ని అడ్డుపెట్టుకుని 100 ఎకరాల కబ్జాలకు పాల్పడ్డారని రేవంత్ రెడ్డి కూడా మీ పైన ఆరోపణ. నా మీద మొత్తం ఎంక్వైరీ చేయండి. రాజశేఖర రెడ్డి చేరిండు, చాలామంది ముఖ్యమంత్రులు చేసిండ్రు, నా ఎంబడి పడ్డారు, చిన్న తప్పు దొరకలేదు. ఇప్పుడు కూడా ఎంక్వైరీ చేయండి. కావాలని కేసులు కూడా పెట్టిస్తారు నాకు. ఇది ఒక్క కేసుతో అయిపోయింది అనుకుంటారా? ఇంకేం పెట్టిస్తారు, ఇంకేం కేసులు పెడతారు? అన్ని పెట్టిస్తారు. వాళ్ళతో వాళ్ళని వీళ్ళని ఎగేస్తాడు. ఓ పిటిషన్ పెట్టండి, మేము చూసుకుంటాం. దాంట్లో ఏ ఉన్నా లేకున్నా పర్వాలేదు, సృష్టించేదని. శరణ్ చౌదరిని కూడా ఒక పిటిషన్ పెట్టండి అని అన్నారా? అన్నారు. ఇప్పుడు చాలా మందిని ఇంకేగేస్తారు. ఒకటి ఫోన్ ట్యాపింగ్ లో మీ పేరు వినబడుతుంది, 2 శరణ్ చౌదరి భూములు. ఇంకేం ఎక్స్పెక్ట్? ఇంకా పిటిషన్లు కూడా పెట్టిస్తారు. వేటిపైన పెట్టించే అవకాశం? దేని మీద పెట్టిస్తారు కానీ కొంతమందిని మీరు పిటిషన్ ఏదో పెట్టండి, ఉంటేది లేకుంటేది మేము చూసుకుంటాం అంటే వాళ్ళు కూడా ఉన్నారు. ఎవరు? కాంగ్రెస్ వాళ్ళు అంటారా, బీజేపీ వాళ్ళు అంటారా? కాంగ్రెస్ వాళ్ళు అంటారు. కాంగ్రెస్ వాళ్ళు ఏంటి, ఎందుకు? ఏదో ఒక రాజకీయంగా ఇలా అనగదొక్కాలేను. అంటే ఆల్రెడీ గత ఎన్నికల్లో మీరు ఓటమి పాలయ్యారు. ఇప్పుడు సింపతి లేదా నా మీద? అంటే ఇంకా 5 ఏళ్ల వరకు మళ్ళీ 5 ఏళ్ళు కాదు, పార్లమెంట్ ఎలక్షన్స్ లో పోటీ చేయడం సింపతి లేదా? సో ఆ సింపతి పోగొట్టాలి. సింపతి పోగొట్టాలంటే సింపతి పోగొట్టాలన్నా, లేదంటే వాళ్ళ పార్టీలోకి తీసుకోవాలి అనా? ఏదన్నా ఒకటి, సింపతి అన్న పోగొట్టాలి, పార్టీలన్నా గుంజాలి. మీకేమనిపిస్తుంది? నేను ఏదేమైనా ప్రజలు నిర్ణయించిన, ఇవాళ టీఆర్ఎస్ పార్టీలే ఉంటా, ప్రజలు కూడా న్యాయంబడే ఉంటారు. ప్రజల ఆలోచన మేరకే నడుస్తారు. దయాకర్ గారు, బీఆర్ఎస్ బీజేపీ ఒకటే, ఈ కవిత అరెస్టు కూడా కేవలం డ్రామా మాత్రమే, లోక్సభ ఎన్నికల్లో సానుభూతి పొందేందుకే ఈ డ్రామా ఆడుతున్నారు అని కాంగ్రెస్ ఆరోపిస్తుంది. దీన్ని మీరు ఏ విధంగా? అరెస్ట్ చేయకపోతానో అరెస్ట్ చేయలేదని, అరెస్ట్ చేసిన తర్వాత ఇది మీకేమనిపిస్తుందండి? ఆడబిడ్డను అరెస్ట్ చేసినంత మాత్రం అందరికి బాధ ఉండదా అండి? అరెస్ట్ చేయకముందు ఏమన్నారు? అరెస్ట్ చేస్తలేరు కుట్ర అని అన్నారు. ఇప్పుడు అరెస్ట్ చేసినాక ఈ మాటలు మాట్లాడతారు. రైట్. మీ నియోజకవర్గానికి సంబంధించినంత వరకు కడియం కావ్య పేరు ఖరారైంది కదా, ఎలా ఉండబోతుంది అంటారు ఈసారి? అంటే కడియంకు శ్రీహరికి మంచి పేరు ఉన్నది. ఆయన బిడ్డ కూడా డాక్టర్, ఆమె కూడా చాలా సేవలు చేసింది. కొద్దిగా ఎడ్యుకేషన్ విషయంలో కానీ, పేద ప్రజల విషయంలో కానీ ఆమెకు కూడా మంచి పేరు ఉన్నది. కొద్దిగా ప్రజలలో బాగా పేరు ఉన్నది కాబట్టి అమ్మాయిని ఎక్స్పోజ్ మేము చేస్తే ప్రజలు తప్పకుండా ఆదరిస్తారు, గెలిపిస్తారనే నమ్మకం నాకున్నది. మండల కాంగ్రెస్ అధ్యక్షుల్ని మార్చడంలో అది ఒక వివాదాంశంగా మారింది. దాని వెనకాల మీ ప్రమేయం, మీ హస్తం కూడా ఉంది అని చెప్పి ఒక టాక్ ఉంది. దానిపై నాకు పాపం ఏదేమైనా కానీ నాకు ఇష్టమూర్తి కాంగ్రెస్ పార్టీ హార్డ్ వర్కర్. 20 ఏళ్ళ నుంచి నేను చూస్తూనే ఉన్నా. కానీ వాళ్ళ తగాదల్లో నాకేం సంబంధం అండి? వాళ్ళు ఎందుకు చేసుకున్నారో ఏందో వాళ్ళ ఇంట్రెస్ట్, వాళ్ళు మనకేం చేస్తుంది మేము చెప్పట్లేదు. మీ పేరు ఎలా వచ్చిందంటారు? అంటే మీ పేరు నాకు సంబంధం లేదు. నేను ఇన్వాల్వ్మెంట్ కూడా కానీ అసలు వాటిలలో. సార్, ఎర్రబెల్లి దయాకర్ గారు కేవలం ఓటమి మాత్రమే చెందారు, కానీ ఇప్పటికీ కూడా అతని కనుసన్నల్లోనే నియోజకవర్గంలో పనులన్నీ జరుగుతాయి. ప్రస్తుతం ఎమ్మెల్యేగా ఉన్నటువంటి యశస్విని రెడ్డి అత్త ఝాన్సీ రెడ్డి కూడా ఎర్రబెల్లి దయాకర్ ఏం చెప్తే అదే వింటారనేటువంటి ప్రచారం ఉంది, నిజమేనా? నేను చెప్తే ఇంటలేరు, నా మీద పోటీ చేస్తాను, నా మీదనే ఆరోపణలు చేస్తాను అనేది వస్తూనే ఉండే వాయిస్. నేను వాళ్ళు చెప్తే ఎందుకు ఇంటారండి? వినరు. వాళ్ళ ధోరణి వేరు, నా ధోరణి వేరు. ఝాన్సీ రెడ్డి ఎర్రబెల్లి దయాకర్ బినామీ అంట, నిజమేనా? తప్పండి. వాళ్ళ భర్త నాకు బాగానే పరిచయం. ఆ భర్త కూడా కొన్ని సేవలు చేసిండు, దాంట్లో నో డౌట్. నేను దాంట్లో అబద్ధం ఆడవలసిన పని లేదు. సరే, ఆ సేవల దృష్టి పెట్టుకునో దృష్టి పెట్టుకున్నా వచ్చి రాజకీయాల్లో దిగింది. ఈ 5 ఏళ్ల పరిపాలన లోపల వాళ్ళ పరిపాలన ఎట్లుంటుందో దాన్ని బట్టి ప్రజలు మళ్ళీ రాబోయే రోజుల్లో నిర్ణయిస్తారు. కానీ ఎన్నికల ముందు వరకు మీ మధ్య మంచి సఖ్యతే ఉండేది, మంచి స్నేహపూర్వక వాతావరణమే ఉండేది. కరెక్ట్. ఆమె పాలిటిక్స్ ఇంట్రెస్ట్ వచ్చింది. కానీ ఇప్పుడు ఏంటి, అక్కడ అత్త పెత్తనమే జరుగుతుంది ఏమో వాళ్ళని మీరు అంటున్నారంట. కోడలు అత్త పంచాయతీ నాకెందుకండి? నాకెందుకు తలకాయ నొప్పి? మీ అత్త పెత్తనమే జరుగుతుంది అని నియోజకవర్గంలో నేను తిరుగుతుంటే నన్ను ఈ రకంగా వాళ్ళ రాజకీయాలలో నేను జోక్యం తీసుకోను. నియోజకవర్గంలో అన్యాయం జరిగితే స్పందిస్తా. వాళ్ళ ఫ్యామిలీ తగాదాలు నాకే సంబంధం. కానీ మా ఆఫీస్కి యశస్విని రెడ్డి వాళ్ళ అత్త ఝాన్సీ రెడ్డి ఇద్దరు వచ్చి
అక్కడే చెప్పారు, మమ్మల్ని ఎర్రబెల్లి దయాకర్ రావు వేధించాడు, అంత ముందు మా కుటుంబంతో బాగా ఉండేవాడు, మాకు ఎప్పుడైతే ఎలక్షన్లో పోటీ చేయాలని ఆలోచన అప్పటి నుంచి మమ్మల్ని వేధించాడని చాలా ఆరోపణలు చేశారు. ఏది వేధించిందో చెప్పను. వాళ్ళ కార్యక్రమాలు జరగకుండా అధికారులు వాళ్ళ కార్యక్రమాలకు అడ్డుకున్నారని ఏది చెప్పండి, ఫలానాదని చెప్తే నేను అసలు ఆమె ఓటు హక్కు కూడా ఇక్కడ లేకుండా చేయాలని మీరు కుట్ర పన్నారు. ఆమె ఓటు హక్కే అప్లై చేసుకోపా, అప్లై చేసుకోలే కదా, అది క్యాన్సిల్ అయితే ఇక్కడ ఓటు హక్కు వస్తుంది. ఇక్కడ క్యాన్సిల్ చేసేది మనం కాదు కదా, అమెరికా సిటిజన్ వాళ్ళు అక్కడ క్యాన్సిల్ కావాలి, అది క్యాన్సిల్ అయితే ఇక్కడ అప్లై చేసినప్పుడు నేను ఏమైనా అడ్డుపడవచ్చు, కానీ అది అప్లై లేదా క్యాన్సిల్ అయితే ఓటును కూడా తీయించడానికి మీరు ఏమైనా ప్రయత్నాలు చేశారా? తప్పది, ఇక ఎన్ని తప్పు. సరే లీగల్గా కొన్ని పొరపాట్లు ఉండొచ్చు, కానీ నేను అయినా లీగల్ జోలికి పోలే. కొందరు కోర్టుల పిటిషన్ ఏమైనా వచ్చిండ్రు, ఈ లీగల్గా తప్పు ఉన్నది, ఆ అమ్మాయిది తప్పు ఉన్నది, ఓటు హక్కు దిక్కున్నది, అమెరికా సిటిజన్స్కి అప్లై చేసుకున్నది, ఇవన్నీ మీరు లీగల్గా వేస్తే ఆ ఎమ్మెల్యే రద్దు అవుతుందని నాకు కొంతమంది వచ్చిండ్రు. నేను ఒకటే, ప్రజలు గెలిపించిండ్రయ్యా, ప్రజలు గెలిపించిన తర్వాత నేను పోయి మళ్ళా ఈ కోర్టుకు పోయి నాకు అది ఇష్టం ఉండదు. ప్రజలు నన్ను వద్దన్నారు, నేను సప్లేకోకుంటా. ఇక ఈ తప్పైందా ఒప్పైందా అవన్నీ నాకెందుకని, లీగల్గా కొన్ని ఉన్నాయి తప్పులు పొరపాట్లు. అవి అమ్మాయి ఉన్నాయి కొన్ని పొరపాట్లు, ఏదో ఒకటి అమెరికన్ సంబంధించింది, కొంత ఏదో బ్యాంకుది కొన్ని ఖాతాలని ఏదో ఒకటి ఉన్నాయి చాలా. వాళ్ళందరూ వచ్చి నాకు చెప్పినా కూడా నేను దయచేసి నేను కోర్టులో అయ్యా, నేను ఏదలుచుకోలేదు. ప్రజలు నన్ను ఓడగొట్టిండ్రు, దానికి నేను బద్దుడై ఉంటాను. అంటే ఒకవేళ మీరు వాటిపైన పిటిషన్ వేస్తే యశస్విని రెడ్డి అనర్హత వేటుకు గురయ్యే అవకాశం ఉన్నటువంటి ఆధారాలు ఉన్నాయి మీ దగ్గర? అంటే అది ఏమైతో తెలియదు, కొంతమంది లీగల్గా నాకు తీసుకొచ్చి ఇచ్చిండ్రు, కానీ నేను దాని జోలికి పోవద్దని పోను. మీరు టీడీపీ నుంచి పోటీ చేసి ఉద్యమ సమయంలో గెలిచారు, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రాజశేఖర రెడ్డి హయాంలో కూడా గెలిచారు, ఈసారి ఓడిపోయారు మంత్రిగా పనిచేసిన తర్వాత. మీ ఇమేజ్ తగ్గిందా? ప్రజలు కోరుకున్న అభివృద్ధి మీరు చేయలేదా? ప్రజలు ఎందుకో డెవలప్మెంట్ చేసినాం బాగా, కానీ ప్రజలకి అనిపించింది ఇన్నిసార్లు చేసినాం, ఒకసారి మారుదాం, కొత్త వాళ్ళు వస్తే ఏమైనా చేస్తారో ఏమైనా ఆశ పట్టారు. చెన్నూరు రిజర్వాయర్ నిర్మాణంలో మీరు 350 కోట్ల అవినీతికి పాల్పడ్డారని ఎన్నికల ప్రచార సభలో ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆరోపించండు. మొత్తం వర్క్ ఎంత? అది 700 కోట్లు, 320 కోట్లు ఎస్టిమేషన్ పెంచారని. మొత్తం 320 కోట్లే, 350 కోట్ల అవినీతి జరిగింది. పని నడిచింది ఎంత? 100 కోట్లే. మీరు ఒక్క నిమిషం మీరు ఏనండి, ఆరోపణలు చేసేటప్పుడు గత కాంట్రాక్టర్ చేయలేదనేది తాపత్రయం. ఆ కాంట్రాక్టర్ చేయక 10 ఏళ్ళ బట్టి నడుస్తుంది. కొత్త కాంట్రాక్టర్ని ఆయన క్యాన్సిల్ చేసి ఆయన కోర్టుకు పోయిండు, స్టే తెచ్చిండు, స్టే వేకట్ చేసి వర్క్స్ నడిపిస్తున్నాం. వర్క్స్ మొదలే కాలే, 50 కోట్ల పని కూడా కాలే, దాంట్లో 350 కోట్ల అవినీతి జరిగిందంటే ఎట్లా జరుగుతుంది? సార్ ఎర్రబెల్లి దయాకర్ గారు, నడిచే వర్కే 320 కోట్లు ఉన్నాయి. మీరు ఇప్పుడు ఎన్నికలు అయిపోయిన తర్వాత ప్రజల్లోకి వెళ్తున్నారు, ప్రజల నుంచి ఎలాంటి ఆదరణ వస్తుంది? అది వాళ్ళ ఏమనుకుంటారు పాలన గురించి? రేవంత్ పాలన నేను విమర్శించలేను, వాళ్ళు ప్రజలే చెప్పుకుంటారు, ప్రజలే చెప్పుకుంటాను, బాధపడతాను. ఏమని? మేము ఓడగొట్టుకుంటూ పొరపాటు చేసినామని. కానీ ఇప్పుడు ఏం తెలుస్తుంది? ఇప్పుడు చెప్పుకుంటే ఏం లాభం? ఇప్పుడు ఏమైనా ఎలక్షన్స్ ఉన్నాయా? చూద్దాం, ప్రజలే రియలైజ్ అవుతారా? కానీ వాళ్ళు మంచి చేస్తే వాళ్ళనే గెలిపిస్తారు. వాళ్ళు కూడా కొత్త, నేను వాళ్ళని విమర్శించాలని కూడా లేదు, వాళ్ళకు కొంత రాజకీయ అనుభవం లేదు, వాళ్ళ అనుభవం తెచ్చుకొని మంచిగా చేస్తే సంతోషమే, హ్యాపీగా. ఇప్పుడు లోక్సభ ఎన్నికల్లో ఏదైనా కనిపిస్తుంది అంటారా? బీఆర్ఎస్ పట్ల సానుభూతి అన్న పెరుగుతుందా? అవకాశం అయితే ఉన్నది. ఎన్ని సీట్లు వస్తాయి అనుకుంటున్నారు లోక్సభ? దాదాపు 8 రావచ్చు అని, 8-9 వస్తుందనే నమ్మకం అయితే నాకున్నది. కానీ ఎన్నికల తర్వాత రేవంత్ రెడ్డి బీజేపీలోకి వెళ్తాడని చెప్పేసి బీఆర్ఎస్ నాయకులు పదే ఆరోపణలు అట్లా జరుగుతుంది. మీ పార్టీ నాయకులు కేటీఆర్ అంటున్నాడు, హరీష్ రావు అంటున్నారు, బీజేపీ జరుగుద్దా? దయచేసి బీజేపీ ఏ గవర్నమెంట్ అని ఉంచుతుందా? ప్రతిపక్ష ముఖ్యమంత్రులను వదిలిపెడుతుందా? ఢిల్లీలో చూసాం. రేపు బీజేపీ ఏం చేస్తుందో తెలియదు, ఇప్పుడు ఎందుకు మనం ఆలోచించాలి? కానీ మీ నాయకులు ఆరోపణ చేస్తున్నారు, వాళ్ళు చేస్తే నేను వ్యక్తిగతంగా చెప్పేది అది. బీజేపీ కేంద్ర ప్రభుత్వం అయితే వదిలిపెట్టదు,
కర్ణాటకను వదిలిపెట్టది, తెలంగాణ రాష్ట్రాన్ని వదిలిపెట్టది. బీజేపీ నాయకులు అంటున్నారు కవిత లిక్కర్ కేసులో ఇరుక్కొని తెలంగాణ రాష్ట్రం పరువు తీసిందని. మీ కామెంట్ ఏంటి? ఏం చేశామో ఇప్పుడు దాన్ని ఏం చెప్పగలుగుతామండి? ఇన్నేళ్ళు నానబెట్టి ఇప్పుడు ఇచ్చారు. ఆ కేసులు అయితే ఏ ఆధారాలు అయితే లేవు. కవితను కావాలని ఇరికిచ్చినట్టే అనిపిస్తుంది. దయాకర్ గారు ఒక్కసారి మనం ఫోన్ ట్యాపింగ్ గురించి మాట్లాడుకుంటే, మీరు ప్రణీత్ రావుతో కానీ ఎస్ఐబిలో పనిచేసిన పోలీస్ ఆఫీసర్స్తో కానీ ఎప్పుడైనా మాట్లాడారా కలవటం కానీ? ప్రణీత్ రావు నేను ఫోన్లో మాట్లాడలేదు, ప్రణీత్ రావు నాకు కలవలేదు, ప్రణీత్ రావు నేను చూడడం కూడా చూడలేదు. మీరు నమ్ముతారో నమ్మరు. తతిమ ఆఫీసర్లతో ఏదైనా ఇష్యూ ఉంటే నేను మాట్లాడతాను. మాట్లాడలేదని నేను ఎందుకంట? ఎలక్షన్ల ముందు మాట్లాడలేదు, అంతకుముందు మాట్లాడేది ప్రణీత్ రావుతో ఎప్పుడు మాట్లాడలేదు. మళ్ళీ మీరు అదే అంటారు. ప్రణీత్ రావు పరిచయం లేదు, ప్రణీత్ రావు మొహమే తెలియదు, ఆయనతో ఫోన్లో కూడా మాట్లాడలేదు. ఆయన నాతో ఎప్పుడు కలవం కూడా కలవాలి. ఇప్పుడు లిక్కర్ కేసులో ఏదైతే జరిగిందో, ఫోన్ ట్యాపింగ్ కేసులో త్వరలో అదే జరగబోతోంది. చాలా మంది బీఆర్ఎస్ రెడ్డి, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కూడా అదే మాట అంటున్నారు. ఏదైనా ఎదుర్కొందానికి సిద్ధంగా ఉన్నామండి. నేను మహారాష్ట్ర బాబ్లీ కోసం ధర్నా చేస్తే నన్ను కొట్టవలసిన పని అనండి. 10 రోజులు పోలీస్ స్టేషన్ వేసి కొట్టింది. 10 రోజులు పోలీస్ స్టేషన్. అనంతపూర్లో అది తర్వాత లీగల్గా ఏం తేలింది? అనంతపూర్లో ఓబులాపూర్ కేసు వాళ్ళ ప్రభుత్వం ఫేవర్ ఇచ్చింది కదా ప్రజల, ఓబులాపురం అక్రమ ప్రాజెక్ట్ అని. దానికోసం నేను ధర్నా పోయి జైలుకు పోయినా. కానీ బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీ పైన మీ దయాకర్ రావు వరకు విమర్శల వేడి తగ్గింది. దానికి ఇప్పుడు వస్తున్నటువంటి ఆరోపణలు కారణం అని ఒక చర్చ జరుగుతుంది. మీ బ్రదర్ కూడా బీజేపీలో ఉన్నారు. సో మీరు కూడా బీఆర్ఎస్ నుంచి బయటికి వెళ్ళాలి అనే ఆలోచన మీ మదిలో తిరుగుతోంది అనే చర్చ జరుగుతుంది. పార్టీ మారే ఆలోచన లేదు. ఓకే, రేవంత్ రెడ్డిని కిలికి గేట్లు ఎత్తించారా బీఆర్ఎస్ నాయకులు? ఎందుకంటే మేము గేట్లు ఎత్తాను, ఇప్పటి నుంచి నేను అచ్చమైన పిసిసి అధ్యక్షుడు ఏం చేస్తాడో నేను అది చేస్తాను. పార్లమెంట్ ఎన్నికల లోపల ఆ పార్టీ నుంచి వస్తాను, ఈ పార్టీ నుంచి వస్తానని గుంజుకునే ఏర్పాటు చేస్తారు. కొద్దిగా ఊపు వచ్చేది అందుకు. ఆ ఊపు ప్రజలలో వస్తుందా, లీడర్లో వస్తుందా తెలియదు. ప్రజలలో వ్యతిరేకం కూడా రావచ్చు. వస్తుందా ప్రజల్లో వ్యతిరేకత? వస్తుంది. మరి గతంలో బీఆర్ఎస్ కూడా అదే చేసింది. మొదటి దఫాలో కూడా కాంగ్రెస్ నుంచి తీసుకుంది, అసలు ఎల్పీనే రద్దయినటువంటి పరిస్థితి. కరెక్టే. ఇప్పుడేంది మా పరిస్థితి ఏంది? హైదరాబాద్ రంగారెడ్డి జిల్లాలో మేము గెలిచినాం. ఇక్కడ ప్రజలు వింటారంట డెవలప్మెంట్ చూసిండ్రు. 30 దిక్కులు ఏంది? మేము కొన్ని పొరపాట్లు చేసినాం. ఏం పొరపాట్లు చేస్తాం? నేను చేసినాం. ఇండ్లు ఇవ్వకపోవడం, కొంతమంది మార్చకపోవడం, రెండోది రుణమాఫీ చేయకపోవడం కొంత జరిగింది. రుణమాఫీ 80% చేసినాం, 20% చేయలేకపోయినాం. అది కొన్ని లేట్ అయినాయి. బిఫోర్ చేసేది ఉంటే మాకు ఇంత ఇబ్బంది రాకపో. టిక్కెట్లు కూడా 15-20 మంది మార్చలుంటాయి. టీఆర్ఎస్ పార్టీ మీకు అనొద్దు, కానీ బీఆర్ఎస్ పార్టీకి మారటం కూడా దెబ్బే. ఇప్పుడు టీఆర్ఎస్ అంటే తెలంగాణ అనేది, బీఆర్ఎస్ అంటే ఎవరు యాక్సెప్ట్ చేస్తారు ప్రజలు? పార్టీ బీఆర్ఎస్ పార్టీగా మార్చే అవకాశం ఏమైనా ఉందా? అంత పార్టీకి అయితే రికమెండ్ చేసినాం. నా ఆలోచన చెప్పిన నేను టీఆర్ఎస్ మార్చమని నా రిక్వెస్ట్ ఉన్నది. కేసీఆర్ గారి ఆలోచన ఎట్లా ఉంది చూడాలి. అప్పుడు మీరు వద్దని చెప్పారా బీఆర్ఎస్గా మార్చేటప్పుడు? అప్పుడు నాకు ఇష్టం లేదు కానీ చెప్పలేదు. కొంతమందితో చెప్పిన, హరీష్రావు గారికి, కేటీఆర్ గారికి చెప్పిన. ఎందుకని కేసీఆర్ గారికి చెప్పలేకపోయారు? ఇక సరిపెద్ద మనిషి, వీళ్ళ ద్వారా చెప్తే మనకి ఇన్ఫర్మేషన్ పోతుందని. అంటే ఇప్పటికే కాంగ్రెస్ వాళ్ళు అంటూ ఉంటారు, ఏంటిది కేసీఆర్ దాకా వెళ్ళరు, ఏది చెప్పరు, ఆయన అణిచివేస్తారు, వీళ్ళని మిగతా వాళ్ళు ఎవరిని మాట్లాడనివ్వరు, ఓన్లీ కేసీఆర్ ఫ్యామిలీ మాత్రమే మాట్లాడతారు అంటారు. లేదు, నేను మాట్లాడేది దానికే ఉన్నది. నేను మాట్లాడేది, నేను వాస్తవాలు కూడా ఎప్పుడు చెప్పేది. రేవంత్ రెడ్డి గవర్నమెంట్ వచ్చిన తర్వాత బాగా స్వేచ్ఛ కనిపిస్తుంది, మాట్లాడే స్వేచ్ఛ ముందే. స్వేచ్ఛ కల్పిస్తుంది మీకు అట్లా అనిపిస్తుందా లేదా? ఏం స్వేచ్ఛ కనిపిస్తుంది మీకు? అంటే ప్రగతి భవన్లోకి ఒకప్పుడు సెక్రటేరియట్లోకి వెళ్ళే అవకాశం వచ్చింది. 4 రోజులు పోతే మీకు కూడా తెలుస్తుంది. ఇప్పుడు ఏం తెలుస్తుంది? ఏం చేసిండండి? 9వ తారీఖు నాడు ఆయన నోటనే ఎన్ని అన్నాడు? రుణమాఫీ చేసేస్తా.
మహిళలు ఏం చేసిన తులం బంగారం ఆశ 2500 వస్తాయని ఏమైనా వచ్చినాయండి? కానీ కొన్ని అయితే ఇంప్లిమెంట్ అవుతున్నాయి కదా. అవి ఏంటి ప్రజలకు రైతులకు కావాల్సింది ఏంటండి? రైతు బంధు. ఇప్పుడు రైతు బంధు 5 ఎకరాల లోపు ఉన్న వాళ్ళకి మాత్రమే ఇవ్వాలని ఒక నిర్ణయం తీసుకుంటారు. 2 ఎకరాలు మీరు సపోర్ట్ చేస్తారా దాన్ని? 2 ఎకరాలు 5 ఎకరాలు ఇస్తే తప్పలేదు, కానీ 2 ఎకరాల మందే పడ్డాయి. మీకు 15 క్వింటాకు 1500 ఇస్తామన్నాడు, వచ్చినాయా? రైతు బంధు పెంచుతా అన్నాడు, పెంచిండా? ఇన్ని అబద్ధ మాటలు మాట్లాడు. అంటే ఇంకా ఇప్పుడిప్పుడే 100 రోజులు గడిచింది, త్వరలో అన్ని ఒక్కొక్కటి చేసి ఆయనే అన్నాడు కానీ 9వ తారీఖు నాడు మా సోనియా గాంధీ బర్త్డే రోజు అని చేసి పారేస్తా అంటే మీరు ఖజానానంతటిని ఖాళీ చేసి పెట్టారు. ఖజానా ప్రజల కోసం చేశామండి, ప్రజల కోసం ఖజానా ఖాళీ చేసినాం, ప్రజల కోసం చేశాం. ప్రజల కోసం కాదు, ఓట్ల కోసం చేశారు అని కదా. ప్రజల కోసం చేశాం. ఓకే, రేవంత్ రెడ్డి బీజేపీలోకి వెళ్ళిపోతారు, షిందేగా మారతారని పదే కేటీఆర్ అంటున్నారు. ఏంటి రేవంత్ రెడ్డి నిజంగా అవసరం ఉంటుంది? నాకు తెలియదు, కానీ బీజేపీ గవర్నమెంట్ అయితే ఈ రాష్ట్రంలో కానీ కర్ణాటక రాష్ట్రంలో కానీ ఉంచది. కాంగ్రెస్ నుంచదా? ఉంచది. అంటే మీరు వాళ్ళ దాంట్లో వాళ్ళే తన్నుకుంటారు, బీజేపీ జోక్యం తీసుకుంటారు. రేవంత్ రెడ్డి గవర్నమెంట్ ఉండదని చెప్పేసి మీ పార్టీ పదే చెప్తున్నారు. మీరేమైనా కుట్ర చేస్తున్నారా మీ పార్టీ నాయకులు? మేమెందుకు చేస్తామండి, కేంద్రం చేస్తుంది అనేది. ఓకే, కానీ బీజేపీ నుంచి అలాంటి సంకేతాలు రావట్లేదు. మీరే పదే రేవంత్ సర్కార్ ఉండదు అనే సంకేతాలు బీజేపీ కేంద్రం ఇప్పుడు 10 ఏళ్ల బట్టి చూస్తున్నాం. ఎక్కడెక్కడ ఏంటి ఇప్పుడు దాన నాగేంద్ర వెళ్ళిపోవడంతో 66 సీట్లు ఉన్నాయి వాళ్ళకి. సో ఏం జరుగుతుంది? అరే ఎవరు ఎటు పోతారో ఇప్పుడు ఏం చెప్తాం మనం? పార్లమెంట్ ఎలక్షన్లు అయిపోయిన తర్వాత తెలుస్తుంది. దయాకర్ గారు, ఎవరైతే బీఆర్ఎస్ని వీడి వెళ్ళారో వాళ్ళు కేసులు మాఫీ చేసుకోవటానికి లేకపోతే వాళ్ళపైన ఉన్న వివాదాలను ఆపటానికే వెళ్ళారా? మీరు అదే నమ్ముతున్నారు? ఎందుకంటే మీరు మొన్న అదే వ్యాఖ్యలు చేశారు. అంటే నేను అట్లా లేదు, ఏదో ప్రాబ్లమ్స్ ఉంటే కొంతమంది పోతారు అధికార పార్టీలో ఉంటే. దానం నాగేంద్రకి ప్రాబ్లమ్స్ ఉన్నాయా? ఏమో తెలియదు నాకు. దయాకర్ గారు, ఒక విషయం, రాజ్యాంగం మారాలి అని గతంలో కేసీఆర్ అన్నారు, రాజ్యాంగాన్ని మార్చాల్సినటువంటి అవసరం ఉంది అని అన్నారు. అది అంతా నాకు తెలియదు, నాదేమన్నా నిజంగా రాజ్యాంగాన్ని బీజేపీ ఇప్పుడు రాజ్యాంగాన్ని మార్చాల్సిన అవసరం ఉంది అని అంటున్నారు. కానీ మీ పార్టీలోకి వచ్చిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ రాజ్యాంగాన్ని ఎలా మారుస్తారని క్వశ్చన్ చేస్తున్నారు. దాని గురించి నాకు తెలియదు, దాని గురించి. ఓకే, ఇంకొకటి, ఒక ఆరూరి రమేష్ విషయం గురించి మాట్లాడాలనుకుంటున్నాను. మీరు మంత్రిగా ఉన్న ఉమ్మడి వరంగల్ జిల్లాలో 2 సీట్లు గెలిచారు, ఎందుకు మీరు అంత ప్రభావం చూపించలేకపోయారు? ఆరూరి రమేష్ని మీరు బలవంతంగా కారులో తీసుకువెళ్ళి ఏం మాట్లాడారు? అయినా ఆరూరి రమేష్ ఎందుకు పార్టీలో ఉండలేదు? ఇక అక్కడ వాళ్ళు ఏమో ఆశ పెట్టారు బీజేపీ వాళ్ళు, సీట్ ఇస్తాం, పైసలు ఇస్తాం, డబ్బులు ఇస్తాం అని ఆశ పెట్టినట్టు పోయిండు. అసలు మీరేం ఆశ పెట్టారని తీసుకొచ్చిన? ఏం లేదు, టికెట్ ఇప్పిస్తా అని నేను చెప్పిన, ఆయన అడిగింది టికెట్. ఓకే, కానీ మరి ఇక్కడికి వచ్చినాక టికెట్ ఇస్తానన్నా కూడా వద్దన్నాడు. అంటే మీ పార్టీలో ఉంటే గెలవననే ఒక అపనమ్మకంతో వెళ్ళిపోయి ఉంటాడా? అదేం లేదు, కానీ మరి పార్టీలు ఎవరి మీద ఆయనకు వ్యతిరేకత ఉంటే ఉండొచ్చు. కానీ తొలి నుంచి పట్టించుకోకుండా చివరి నిమిషంలో వెళ్ళి మాట్లాడే ప్రయత్నం చేయడం ఫలించలేదంటారా? నేను రమ్మంటే వచ్చిండు కదా, నేను గుంజలే. మీరే కారులో బలవంతంగా తీసుకువెళ్ళిపోయారు. చూసిండ్రా మీరు కారు ఫోటో చూసిండ్రా? చూపెట్టు. ఎక్కడికి తీసుకెళ్లారు ఆ రోజు? చూపెట్టండి. ఇంటికాడ ప్రెస్ వాళ్ళు మీడియా వాళ్ళని పెట్టిండు. అంతకుముందు పోయిన వాళ్ళందరూ కారు ఎక్కువ అన్నారు, ఎక్కలే. నేను రమ్మన్నా, దా కారు ఎక్కువ అంటే ఇట్లా చేయి కూడా పట్టు, వచ్చి కారు ఎక్కి నా చేయి పట్టుకొని ఎక్కిండు. నేను పట్టలే, నా చేయి పట్టుకొని కారు ఎక్కి. నేను కాదు, నా చేయి ఆయన పట్టుకున్నాడు. మీరు అది చూడండి రిజల్ట్స్లో. 2 మళ్ళీ బీజేపీ వాళ్ళు అడ్డపడ్డారు, నేను కార్లోనే కూర్చున్నా, దించిండ్రు. మళ్ళీ బీజేపీ వాళ్ళకి ఏం చెప్పిండో వచ్చి నా కార్లో కూర్చున్నాను. సరిగ్గా నాకు వర్ధనపేట నా కాన్స్టిట్యున్సీ కదా, కానీ 2 సార్లు ఆయన మన గెలుపు దాంట్లో కూడా నేను కారణం. నేను ప్రతి దాంట్లో కూడా సపోర్ట్ చేసేది, నేనంటే కొద్ది అభిమానం ఆయనకు. ఇప్పుడు 33 జిల్లాలను 17 జిల్లాలు చేస్తామని అంటున్నారు. అంటే టీఆర్ఎస్ మార్క్ ఉంచకూడదు అని కాంగ్రెస్ నేతలు అంతా వాళ్ళు చేసినప్పుడు మాట్లాడదాం. ఏంది ఇప్పుడు చిన్న జిల్లాలతోటి డెవలప్మెంట్స్ విపరీతంగా అవుతున్నది. కలెక్టర్ అందుబాటులో ఉంటారు, అధికారులు అందుబాటులో ఉంటారు, అంతా బాగా నడుస్తుంది. అంటే అది కాదు, రాగానే ప్రగతి భవన్ గేట్లను పగలగొడతా ఉన్నారు, ప్రగతి భవన్కి పగలగొట్టి ప్రజాభవన్ చేసేసారు, ఆ తర్వాత టీఎస్ని టీజీ చేసేసారు. పగలగొట్టిందండి మీకు ఏమర్థమైంది? ఆడ కలుతాడు రేవంత్ రెడ్డి గారు వచ్చి కలుతాడా? అదే దాన్ని అదే ఎవరు పెట్టిందండి?
రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడే అవి పెట్టిన గేట్లకి. సీఎం గారికి సెక్యూరిటీ ఇవ్వాలి. ఏదో ప్రగతి బలం పలగొట్టిందని ఇప్పుడు ఇక్కడ ఉన్నారు రేవంత్ రెడ్డి గారి దగ్గర మొత్తం చుట్టూ అంతా పోలీసు ఉన్నారు. ఉండాలా సీఎం గారికి సెక్యూరిటీ ఉంటుంది. దానికి ఓకే, రాబోయే లోక్సభ ఎన్నికల్లో ఏం జరగబోతుంది? తప్పకుండా మెజారిటీ సీట్లు టీఆర్ఎస్ పార్టీ గెలుస్తాయి. థ్యాంక్ యూ వెరీ మచ్ దయాకర్ గారు. ఆర్టీవీ స్టూడియోకి వచ్చి అన్సెన్సర్లో పాల్గొని మీపై వస్తున్నటువంటి ఆరోపణలతో పాటు ప్రస్తుత తెలంగాణ రాజకీయ పరిస్థితులు పరిణామాలపై చాలా విషయాలు మాతో మాట్లాడినందుకు. ఇవి మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావుతో ఆర్టీవీ అన్సెన్సర్డ్ విశేషాలు. తాజా సమాచారం కోసం చూస్తూనే ఉండండి ఆర్టీవీ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.